హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ వంట. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాము. ఈరోజు నేను మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో, అది కోనసీమ స్టైల్లో ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. చూడండి, మటన్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను కుక్కర్లో వేస్తున్నాను మటన్. ముందుగా బాయిల్ చేసి తర్వాత కర్రీ వండుతాను. ఓకే అండి, చూడండి. ఇది ఫస్ట్ కుక్కర్లో వేసేస్తున్నాను. చక్కగా చిన్న ముక్కలు అయితే బాగా ఉప్పు కారం బాగా పీల్చుకుంటుంది, బాగుంటుంది. ఓకే అండి, తర్వాత 2 స్పూన్ల పెరుగు వేస్తున్నాను. పెరుగు ఎందుకంటే ముక్క చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. ట్రై చేయండి మీరు కూడాను. తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లిపాయ ఇంత సగంలో, చిన్న వెల్లుల్లిపాయ సగము ఇలా రాగానే వేసేస్తున్నాను. ఇది ఎందుకంటే మంచి అరోమా వస్తుంది, ప్లస్ కమ్మగా ఉంటుంది కూర. ఇది ఒక టిప్ లాంటిది. చూడండి, ఇలాగే వేసేయాలి. ఉంటే ఫుల్ వేసేసుకోవచ్చు, లేదంటే హాఫ్ వేసుకోండి. ఫుల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను హాఫ్ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకుని ఇలా చక్కగా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లో ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకున్నాము. ఇది వేసుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే మంచిది. పెరుగు వేసాం కాబట్టి 5 విజిల్స్ అయితే సరిపోతుంది. చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మూత వేసుకుని క్లోజ్ చేసుకున్నాము. గ్యాస్ మీద పెట్టేసుకున్నాము. ఓకే అండి, గ్యాస్ ఆన్ చేసుకున్నాము. 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాము. 5 విజిల్స్ తర్వాత నేను ఎలా బాయిల్ అయిందో చూపిస్తాను తర్వాత. ఓకే అండి, చూడండి, చక్కగా బాయిల్ అయింది. ఓకే అండి, ఇప్పుడు ఎలా ప్రిపరేషన్ అన్నది ఎలా స్టార్ట్ చేసుకున్నాం చూపిస్తాను. ఓకే, గ్యాస్ ఆన్ చేసుకుని డేక్షా పెట్టుకున్నాము. ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న 3 ఉల్లిపాయలు, బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగాను. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. సాల్ట్ వేసుకున్నాము. 1 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే ముందుగా మటన్లో వేసాను కదా, అందుకు 1 స్పూనే వేసాను. చక్కగా ఫ్రై అవ్వాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా ఫ్రై అయిపోవాలి చక్కగాను. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్ అంతా మీరు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి ఉల్లిపాయలు అన్నీ. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు టమాటోస్ వేసుకుందామండి. 1 టమాటో వేసుకుని అది మగ్గే వరకు కలుపుకుందాము. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము, ఎందుకంటే టమాటోస్ బాగా మగ్గుతాయి. పసుపు ఉప్పు వేసిన వెంటనే చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు ముందుగా నూరు ఉంచుకున్న మసాలా, అల్లం వెల్లుల్లిపాయలు, 3 లవంగాలు, 3 యాలకులు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, మెత్తగా గ్రైండ్ చేసుకున్నది కాదండి, దంచుకుని పెట్టుకున్నది. దంచితే మంచి టేస్ట్ వస్తుంది, కమ్మగా ఉంటుంది.
2 స్పూన్లు వేసుకుందాము. 2 స్పూన్లు వేసుకుని అదంతా కలిసేలాగా చక్కగా కలుపుకుందాము. మిక్సీలో వేసుకోవడం కన్నా చక్కగా దంచుకుంటే మంచి స్మెల్ వస్తుంది, అరోమా బాగుంటుంది, తినడానికి కూడా మంచి టేస్టీగా ఉంటుంది. తర్వాత ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న మటన్ని వాటర్తో పాటు వేసేసుకుందాము. ఆ వాటర్ అంతా వేసుకోవాలండి. వాటర్తో వేసుకుంటేనే దాంట్లో ఉన్నది కారం ఉప్పు అంతా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆ వాటర్ కూడాను బాయిల్ అయింది కదా, అది వేసేసుకుని చక్కగా కలిపేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని ఉంచుకుందాము. తర్వాత ధనియాల పౌడర్ 2 స్పూన్లు వేసుకుందాము. ధనియాల పౌడర్ మటన్లో చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది. అది కూడా వేసుకుని చక్కగా కలిపేద్దాం. ఇలా ముక్కలన్నీ పట్టేటట్టుగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దామండి. తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది, దగ్గరగా అయిపోయింది. ఒక రెబ్బ కరివేపాకు, ఇది ముందుగా నూరు ఉంచుకున్న నువ్వులు దోసపప్పు పేస్ట్ అండి. ఇది మంచి టేస్ట్ వస్తుంది, గ్రేవీ కూడా బాగా వస్తుంది. నువ్వులు దోసపప్పు పేస్ట్ 1.5 స్పూను వేసాను. తర్వాత 2 పచ్చిమిర్చి, కారం, కారం 2 స్పూన్లు వేసుకుని ఇవంతా కలిసేటట్టుగా కలుపుకుందాం. ఈ దోసపప్పు నువ్వులు కలిపి పేస్ట్ చేసుకున్నది వేసుకుంటే కూరక మంచి కమ్మటిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది చెప్పినట్టుగా మీరు ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికి తగినట్టుగా ముక్కలు మునిగేటట్టుగా గ్రేవీకి వాటర్ వేసుకుందాము. 1 గ్లాస్ వాటర్ వేసుకుని కలిపేసుకుని ఎక్కువసేపు ఉడకవసరం లేదండి. ఆల్రెడీ మనం మటన్ని కుక్కర్లో వేసాం కాబట్టి ఉడికిపోయింది. కానీ ఇది ఉప్పు కారం పట్టుకోవడానికి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకుని మళ్ళీ 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. 5 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది, గ్రేవీ దగ్గరగా అయింది. చూడండి చక్కగా వచ్చింది గ్రేవీ కూడాను. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో మీరు వేసుకున్నారు కొలతలు కరెక్ట్గా వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి, మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది. చూడండి మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. గ్యాస్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుందాం లాస్ట్గా. ఓకే అండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.